భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరిదైన రెండవ టెస్టును ప్రతికూల పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. వరుసగా రెండవ రోజు ఒక్క బంతి కూడా పడలేదు. వర్షం లేకున్నప్పటికీ అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉన్న కారణంగా మూడవ రోజు అంటే ఆదివారం నాటి ఆట రద్దయింది. తొలి 3 రోజుల్లో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన నేపథ్యంలో ఇక ఈ మ్యాచ్లో ఫలితం తేలటం కష్టమే. చివరి 2 రోజుల్లో ఆట సాగినా కూడా ఈ టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే చాలా ఎక్కువ. రాత్రి కురిసినటువంటి వాన వల్ల అవుట్ఫీల్డ్ తడిగా మారటంతో ఆట ఆరంభం కాలేదు. 2 గంటల ప్రాంతంలో అధికారులు ఆటను రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే బాగా ఎండ కాచింది. బంగ్లాదేశ్ తొలి రోజు 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులతో నిలిచిన సంగతి తెలిసిందే. వర్షం వల్ల వరుసగా 2 రోజులు ఆట తుడిచిపెట్టుకుపోయింది. తొలి రోజు కూడా 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. తొలి టెస్టులో 280 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. శనివారంలా కాకుండా ఆదివారం ఒక్క చినుకు కూడా పడలేదు. అయినా ఒక్క బంతి కూడా సాధ్యం కాకపోవడంతో గ్రీన్ పార్క్ స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. అవుట్ఫీల్డ్ నుంచి కవర్లు తొలగించడంతో 3వ రోజు మొదలైంది. ఆ తర్వాత క్రీజ్పై నుంచి కూడా కవర్లను తీసేశారు. కానీ 10 గంటల సమయంలో పరిశీలనకు వచ్చిన అంపైర్లు అవుట్ఫీల్డ్లో కొన్ని ప్రాంతాలు తడిగా ఉన్నందున ఆట కష్టమని తేల్చారు. మధ్యాహ్నం మరోసారి మైదానాన్ని తనిఖీ చేయాలని భావించారు. కానీ స్టేడియానికి వచ్చిన అభిమానులకు అసహనాన్ని కలిగిస్తూ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. మైదానం ఇంకా తడిగానే ఉండటంతో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని చివరికి 2 గంటల సమయంలో అంపైర్లు ఆటను రద్దు చేశారు. చివరి 2 రోజులు వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంది. వర్షం ముప్పు లేకపోవడంతో పూర్తి ఆట కొనసాగే అవకాశం ఉంది. వర్షం కురవనప్పటికీ 3వ రోజు ఆట సాధ్యం కాకపోవడంపై స్టేడియానికి వచ్చిన కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్టేడియంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఆ కారణంగానే నీరు బయటికి పోలేక మైదానం చిత్రగా మారిందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ రెండవ టెస్టు 4-5 రోజుల్లో ఆట కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ రిపోర్టుల ప్రకారం 4వ రోజు వర్షం పడే ఛాన్సు 20% మాత్రమే. ఇక 5వ రోజు 10% మాత్రమే వర్షం పడే అవకాశం ఉంది. ఈ రెండవ టెస్టులో ఇప్పటికే 2.5 రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరగగా 2-3 రోజుల్లో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో 3 రోజుల్లో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకా 2 రోజుల ఆట ఉంది. ఈ 2 రోజులు పూర్తిగా జరిగినా కూడా మ్యాచ్లో ఫలితం తేలే అవకాశాలు అత్యల్పం. దీంతో ఈ రెండవ టెస్టు డ్రా అవటం ఖాయమేగా కనిపిస్తుంది. ఇక రెండవ టెస్టు తొలి రోజు ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. 35 ఓవర్ల ఆట జరిగింది. బంగ్లా బ్యాటర్లు మోమినుల్ హక్ 40 పరుగులతోటి, ముష్ఫికుర్ రహీం 6 పరుగులతోటి క్రీజ్లో ఉన్నారు. 4వ రోజు ఆట జరిగితే వీరి బ్యాటింగు కొనసాగిస్తారు. తొలి ఇన్నింగ్స్లో భారత యంగ్ పేసర్ ఆకాశ్దీప్ 2 వికెట్లు, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు. రెండవ టెస్టు డ్రా అయినప్పటికీ 1-0 తేడాతోటి ఈ 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాకే దక్కుతుంది. అయితే క్లీన్ స్వీప్ అవకాశం తప్పడంతో WTC పాయింట్ల పట్టికలో పాయింట్లపైన ప్రభావం పడుతుంది టీమిండియాకు.